వెల్కమ్ టు వెంకీ పెన్ వర్క్స్. ఈ మధ్యన రణబీర్ కాల్వ గురించి వార్తల్లోకి వస్తుంది. ఈ రణబీర్ కాల్వ ఏంది అని వివరాల్లోకి వెళ్తే, పహల్గామ్ దాడికి ప్రతీగా మన భారతదేశము సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేసిందనేది విషయం అందరికీ తెలిసిందే. సో దీని నేపథ్యం నుండి మనకి ఈ రణబీర్ కాల్వ అనేది ఇప్పుడు వార్తల్లోకి ఎక్కింది. చీనాబ్ నదీ జలాలను జమ్మూలోని వ్యవసాయ క్షేత్రాలకు తీసుకెళ్లే రణబీర్ కాల్వ ఇది. చీనాబ్ నదీ జలాలను జమ్మూలోని వ్యవసాయ క్షేత్రాలకు ఈ రణబీర్ కాల్వ వాటర్ని తీసుకెళ్తుంది. దీని పొడవు ఇప్పుడు 60 నుంచి 120 కిలోమీటర్లకు పొడిగించాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం అయితే ఈ కాలువ సామర్థ్యము 1400 క్యూసెక్లు, 1400 క్యూసెక్స్. అయితే దీన్ని ఇంకా డబుల్ చేయాలని నిర్ణయించుకుంది. ఎందుకంటే ఈ సింధు జలాల ఒప్పందాలను ప్రభుత్వం నిలిపేసింది. సో ఈ విషయంలో పహల్గామ్ దాడిలో భారతదేశం అయితే పాకిస్తాన్ పట్ల చాలా కఠినంగా ఉండడం వల్ల ఈ కాలువని పెంచాలని నిర్ణయించుకుంది. ఎందుకంటే గతంలో మనకు సింధు జలాల ఒప్పందం 1960లో కుదిరింది. దాని గురించి మనం సింధు జలాల ఒప్పందం గురించి మనం పూర్తి స్థాయిలో ఒక వీడియో చేసుకుందాము. ఇక ఈ కాలువ గురించి విశేషాలకు వస్తే, అసలు ఈ కాలువ ఎప్పుడు నిర్మించబడిందని మనము చెప్పుకుంటే 1856, 1885, 1856 to 1885 ఆ పీరియడ్లో జమ్మూ కాశ్మీర్ సంస్థానాన్ని పాలించిన మహారాజా రణబీర్ సింగ్ బ్రిటిష్ ఇంజనీర్ల సాయంతో ఈ కాలువను నిర్మించారు. సో అతని పేరు మీదనే ఈ రణబీర్ కాలువ అని పేరు వచ్చింది. ఇది ప్రధానంగా జమ్మూ ప్రాంతంలో నిర్మితమైంది. పడమర దిక్కుగా పాకిస్తాన్లో ప్రవహించే సింధు దాని ఉపనదుల జలాలతో జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్లో 13.4 lakhs acres నీరందించడానికి ఇది వెసులుబాటుగా ఉంది. కానీ సింధు జలాల ఒప్పందం భారత్కు ఇచ్చింది. కానీ భారత్లో 6.42 అంటే 6.42 లక్షల ఎకరాలకే నీటిపారుదల సౌకర్యాలని కల్పించగలుగుతుంది. అంటే 13.4 లక్షల ఎకరాలకు నీరందించే వెసులుబాటు సింధు జలాల ఒప్పందం కల్పించినప్పటికీ మన భారత్ మాత్రము 6.42 లక్షల ఎకరాలకే నీటిపారుదల సౌకర్యాన్ని కల్పించగలుగుతుంది. సో ఇప్పుడు ఈ రణబీర్ కాలువని పొడిగించాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. దీనివల్ల పాకిస్తాన్ వ్యవసాయంపై ప్రతికూల ప్రభావం అయితే పడనుంది. కానీ భారత్ ఈ విషయాన్ని పట్టించుకోకుండానే ముందుకెళ్ళడానికి నిర్ణయించుకుంది. థ్యాంక్ యూ.